కార్తీక పౌర్ణమి. బయట దీపాలు కాదు, అంతరాత్మ దీపాల పండగ ఇది. నిరాకారంలో సాకారమై, చిత్తాకాశంలో పరాకాశమై నాలో వెలిగే ఆ జ్యోతి అహం చైతన్యమస్మి అని గర్జిస్తోంది. అది నూనెతో కాదు, భక్తితో రగిలింది. అది వత్తితో కాదు, సంకల్పంతో జ్వలిస్తోంది. అది వెలుగు కాదు, పరమతేజం, జ్ఞానాగ్నిలో తప్పించిన ఆత్మస్వరూపం. నా అజ్ఞానమే ఇంధనం, నా తపస్సే దాని తేజం. ప్రతి శ్వాసలో శివమనే నాదం, ప్రతి నిశ్వాసలో సంకల్పమనే కాంతి. నా హృదయంలో నిలిచిన ఆ జ్యోతి శివ సంకల్పమై తపస్సుగా రూపాంతరం చెందుతుంది. ద్వంద్వాలను దాటి, సుఖదుఖ లాభనష్ట జనన మరణాలను దాటి సమతా సముద్రంలో నిశ్చలంగా నిలిచిన శివతత్వం అవుతుంది. నా బుద్ధి ఆగి, మనస్సు లీనమై, హృదయం పరబ్రహ్మ స్పందనలో తేలగా నేను దీపాన్ని చూడడం కాదు, దీపమే నా దృష్టిగా మారుతుంది. ఆ క్షణమే నాలోని జ్యోతి నన్ను గ్రహిస్తుంది. నేనే ఆత్మస్వరూపం, నేనే తేజస్సు, నేనే శివ సంకల్పం అని నిశ్శబ్దంగా ప్రకటిస్తుంది. ప్రతి దీపం ఒక మంత్రం, ప్రతి జ్వాల ఒక తత్వం, ప్రతి కాంతి ఒక బ్రహ్మస్పందన. ఆత్మలో వెలిగిన దీపం ఎప్పుడూ ఆరదు. అది చైతన్య జ్యోతి, శివతేజో రూపం, తత్వ సిద్ధాంతం.